హలో, నేను మిస్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎప్పుడు రెడ్ బుక్ చూపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంగళగిరి ఇప్పుడు రెడ్ జోన్గా కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అందుకే అక్కడ అభ్యర్థులను మార్చుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు పప్పు అన్నటువంటి లోకేష్ని చూసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతుందా, ఎందుకు అభ్యర్థుల్ని మార్చేస్తుంది తరచూ అనే దాని మీద విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు లక్ష్మణ్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే. సార్, మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తారు తెలుగుదేశం పార్టీ నుంచి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు అనేది క్వశ్చన్ మార్క్. నెలకొకళ్ళని మార్చేస్తున్నారు. దానికి కారణం ఏం కనిపిస్తుంది సార్? అంటే ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన వైఎస్ఆర్సీపీ అంటే ఆల రామకృష్ణాడు వైఎస్ఆర్సీపీ వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇన్ఛార్జి అని చెప్పి గల్లి చిరంజీవిని పెట్టారు. ఆయన చేనేత సామాజిక వర్గానికి చెందింది. యాక్చువల్గా మంగళగిరి బీసీలు అధిక శాతం అంటే 50% మించి ఉన్నటువంటి నియోజకవర్గం అది. ప్రత్యేకించి చేనేత కార్మికులు మంగళగిరి చీరలు అని మనం చాలా ఫేమస్ తెలియదు. అక్కడ చేనేత కార్మికుల సంఖ్య కూడా చాలా బాగుంది. ఇంకా మీకు తెలుసు అమరావతి రాజధానికి అందులో కలిసి ఉండటము, తర్వాత గుంటూరు విజయవాడ మధ్యలో ఉండటం చాలా ఫేమస్ అయినటువంటి నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గంలో గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ ఆల రామకృష్ణారెడ్డిని మరి ఎందుకు ఆయన వెళ్ళిపోయాడు అంటే, ఆయన బహిరంగంగా కారణాలు చెప్పకపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున పార్టీ ఫండ్ అడిగారు అని, అది నేను ఇవ్వలేను అని అక్కడ ఏదో వివాదం వచ్చి ఆయన గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసిన దాని ప్రకారం ఏంటంటే, నారా లోకేష్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. మళ్ళీ ఈసారి ఆయన అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు. అంటే ఆల్రెడీ ప్రకటించి ఉన్నాడు, నేను అక్కడి నుంచే పోటీ చేస్తాను అని. వైఎస్ఆర్సీపీ మరి ఇన్ఛార్జిగా పెట్టినటువంటి చేనేత వర్గానికి చెందినటువంటి గంజి చిరంజీవికి టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది ప్రశ్న. సహజంగా వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇన్ఛార్జీలు పెట్టాం కదా వాళ్ళే క్యాండిడేట్లు అనేటువంటి పద్ధతిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఈయన విషయంలో మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటాయి, మేము అవసరమైతే మారుస్తామని కూడా చెప్తున్నారు. చెప్పుకున్నప్పుడు ఈయన విషయంలో గంజి చిరంజీవి విషయంలో గంజి చిరంజీవి కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న ఆయనే. కాస్త పట్టు అయితే ఉంది ఆ మంగళగిరిలో, అతనికి ఒక నాయకుడిగా గుర్తింపు పట్టు ఉంది, లేదని చెప్పలేదు. కాకపోతే ఇక్కడ ఆల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అక్కడ ఈవెన్ షర్మిల గారు వచ్చినా కూడా అక్కడ ఏమీ మెరుగుపడేదంటూ ఏమి మనకేం కనిపించదు. పేరుతో నామకావాసి తిరగాల పోవాలి తప్ప ఏం జరగదు. కానీ పార్టీ తరఫున ఆయన ఇమేజ్ ఆయనకు అవసరం లేకపోయినా, ఆయన ఒక శాసనసభ్యుడిగా అక్కడ చేసినటువంటి పనులు, ఆయన పనితీరు, ఒక నాయకుడిగా గుర్తింపు ఉంది కాబట్టి ఆయనకంటూ కొన్ని సొంత ఓట్లు ఉంటాయి. గత ఎన్నికల్లో ఆ సొంత ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి పడ్డాయి, గెలిచాడు. అలాగే వైఎస్ఆర్సీపీ ఇన్ఫ్లుయెన్స్ ఆయన ఓట్లు అన్ని కలిపి గెలిచాడు. ఇప్పుడు ఆయన ఓటు బ్యాంకు తీసుకుని ఆయన పక్కకి వెళ్ళిపోయి రేపొద్దున ఆయన ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ట్రయాంగిల్ ఫైట్ అయింది. ట్రయాంగిల్ ఫైట్ అయినప్పుడు ఖచ్చితంగా ట్రయాంగిల్ ఫైట్లో మామూలుగా అధికార పార్టీకి అనుకూలమైన వాతావరణం వస్తుంది, కానీ ఇక్కడ వచ్చే అవకాశం లేదు. ఎందుకు అంటే ఆయన ఆల రామకృష్ణారెడ్డి అధికార పార్టీ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి అధికార పార్టీకి వెళ్ళవలసిన ఓట్లనే ఆయనకు పోతాయి. అలాగే తెలుగుదేశం ఓట్లు సాలిడ్గా పడితే ఇంకా అభ్యర్థిని వాళ్ళు ఎవరైనా పెట్టుకోని వైఎస్ఆర్సీపీ నుంచి ఈజీగా నారా లోకేష్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరు వాళ్ళు మరి అదే ఆలోచిస్తున్నారు. ఒకటి ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లక్ష్మణ్ గారు, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గంజి చిరంజీవిని ఆడ ఇన్ఛార్జ్గా పెట్టారు. బట్ ఆయన మళ్ళీ లేటెస్ట్ గ్రాఫ్ తీసుకున్న తర్వాత కాండ్రు కమల్ని ప్రవేశపెట్టారు 2 రోజుల క్రితం. కాండ్రు కమల్కి అభ్యర్థిత్వాన్ని ఇచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వస్తుంది. ఒక లోకేష్ విషయంలో ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, పప్పు
ఆయన ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు ఇంతవరకు. ఆయన యోగాలను చేయటం ఏంటి, ఆయన ఒక నాయకుడైన తెలుగుదేశం పార్టీకి అని విమర్శించినట్లు వైసీపీ ఇవాళ అభ్యర్థిని పెట్టుకోవడంలోనే తడబడుతున్నట్టు కనిపించట్లేదా? ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణాడి కంటిన్యూ అయింటే ఇంకా వేరే ఆలోచన ఉండేది కదా, ఆయన బలమైన అభ్యర్థి. అవును. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంక వైఎస్ఆర్సీపీకి బలమైన అభ్యర్థి దొరకటం లేదు, దొరకనే ఆలస్యం అవుతున్నది. గంజి చిరంజీవి బీసీ కాబట్టి ఆయన విభవసుడు బీసీకి ఇచ్చామని చెప్పుకోవడానికి బాగుంటుంది అని ముందు అనుకున్నారేమో. కానీ మరి ఆయన గ్రాఫ్ పెద్దగా లేదు. ఒకవేళ ఆయన మళ్ళీ టీడీపీ వైపు ఏమైనా గెలిచిన తర్వాత టీడీపీ వైపు ఏమైనా మగ్గుతాడేమో అనేటువంటి అనుమానం కూడా వాళ్ళకి వచ్చి ఉండొచ్చు ఆయన మీద. అక్కడ బీసీలందరూ కూడా ఎక్కువ శాతం మంది, నాకున్న పక్కా సమాజం, ఎందుకు నాకు బంధువులు కూడా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి బీసీలు ఈసారి 100కు 100% తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకొని ఉన్నారు. గంజి చిరంజీవి వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడినా ఓట్లు పడే పరిస్థితి లేదు. మరి ఈ సమాచారము వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా చేరిందేమో వాళ్ళ సర్వేలో. ప్రయోజనం లేదు అనుకుంటున్నారు. లేదనుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఏమైంది, ఫాల్స్ ప్రెస్టేజ్ ఇది వైఎస్ఆర్సీపీకి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళాడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి సంగతి చూడాలి ఒకటి. రెండోది, ఆ ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ గెలవకూడదు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ 175కు 175 కదా. ఈవెన్ చంద్రబాబు కూడా గెలవకూడదని కదా, నారా లోకేష్ కూడా గెలవకూడదని అనుకున్నప్పుడు మరి ఇంకా బలమైన అభ్యర్థి కావాలా? ఏది ఆళ్ళ రామకృష్ణారెడ్డి కంటే బలమైన అభ్యర్థి కావాలా? ఎక్కడున్నారు బలమైన అభ్యర్థులు? ఇప్పుడు మీరు చెప్పే పేరు ఆయన మరి ఎంత ఆయన బలం ఉందో నాకైతే సమాచారం లేదు. కాండ్రు కమల ఆవిడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంలోకి వచ్చారు, తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాండ్రు కమల. సో ఆవిడ బలమైన అభ్యర్థి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చిరంజీవికి అయితే లేదన్నట్టుగా సంకేతాలు ఇచ్చారని చెప్పి తాజాగా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక బలమైనటువంటి లీడర్గా లోకేష్ని చూస్తుంది అనిపిస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అక్కడ ఏమైందంటే గత ఎన్నికల్లో ఆయన ఎందుకు ఓడిపోయారు అంటే, అక్కడ ఈ గుంటూరు హైవే రోడ్లో వచ్చినటువంటి అపార్ట్మెంట్లు, తర్వాత ఇల్లు, కొత్తగా నిర్మించిన ఇల్లు, గేటెడ్ కమ్యూనిటీ, ఇవన్నీ వీటిల్లో ఏమైపోయిందంటే వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలకు చెందిన వాళ్ళు ఎక్కువగా అక్కడ కొన్నారు. కొన్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళందరూ ఓట్లు వాళ్ళు ఆ కొత్తగా చేరినటువంటి వాటిల్లో ఇంక్లూడ్ చేయించుకున్నారు. అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. లాస్ట్ మూమెంట్లో ఏమైపోయిందో మరి వాళ్ళు ఏమి ఆలోచించారో నాకైతే ఇప్పుడు సమాచారం లేదు. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటు వేయకుండా అక్కడనే ఓట్లు వేసేశారు. అట్లా దాదాపు 22,000 ఓట్లు ఇక్కడ వేయలేకపోవడం వల్లనే నారా లోకేష్ ఓడిపోయారు అన్నది సమాచారం. దానివలన ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా, ఓటు హక్కుంగా వాళ్ళు అక్కడ పెట్టుకున్నారా లేదా క్యాన్సిల్ చేసుకున్నారా నాకైతే సమాచారం లేదు. అక్కడ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఉంచుకున్నారు. చాలా మంది అప్పుడు ఇంకా ఇళ్లలో చేరలేదు, ఇప్పుడు చేరారు. ఆ ఇళ్లలో అంత అపార్ట్మెంట్లో అన్నిట్లో వచ్చేసి ఉన్నారనమాట. వచ్చేసి ఉన్నారు కాబట్టి ఆ 20,000 గెలుపు ఓటములు చాలా ఇంపార్టెంట్ అవి. ఎందుకంటే అవన్నీ పక్కా తెలుగుదేశానికి సంబంధించిన ఓట్లే. అవి వచ్చి ఉండి వాళ్ళందరూ మళ్ళీ అక్కడ ఉంటే మాత్రము వాళ్ళు అక్కడే ఓటేస్తారు. ఇప్పుడు అక్కడే ఓటేస్తే ఆ విషయంలో మరి నారా లోకేష్ గారి శ్రద్ధ తీసుకోగలిగితే, దాన్ని కరెక్ట్గా సర్వే చేసుకొని ఒకవేళ ఎవరైనా లేకపోయినారే బాబు రాండి ఇక్కడ ఉండండి ఓటేయండి అని చెప్పుకోగలిగితే ఆయన ఓడించడానికి అవకాశం లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు విశ్లేషణ అందించినందుకు. సో నారా లోకేష్ పప్పు కాదు, ఇప్పుడు నిప్పులాగా కనిపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆయనకి ధీటైనటువంటి అభ్యర్థి కూడా ఆ పార్టీకి దొరకనటువంటి పరిస్థితి. అందుకే రోజుకొక అభ్యర్థి కోసం అన్వేషణ చేస్తూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో అదొక రెడ్ జోన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తూ ఉంది. ఆ రెడ్ జోన్లో ఎవరిని లోకేష్కి పోటీగా నిలపాలి అనేది జగన్మోహన్ రెడ్డికే అంతుబట్టని ఒక సమస్యగా మారింది. సో ఎలాంటి అభ్యర్థిని తీసుకొస్తారు? కాండ్రు కమల్ని నించోబెడతారా, లేదంటే గంజి చిరంజీవిని నించోబెడతారా? అసలు అక్కడ కొత్త అభ్యర్థులు ఎవరన్నా చివరి నిమిషంలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద చర్చ జరుగుతుంది. సో చివరి నిమిషంలో కూడా మారేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనేది తెలుస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్ని చూస్తే లోకేష్
కేవలం రెడ్ డైరీయే కాదు, రెడ్ జోన్ కూడా మంగళగిరిలో క్రియేట్ చేశారని చెప్పి మనం అనలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.